ఒక భర్త మందిరంలో కూర్చున్నాడంటే ఆ ఘనత భార్యదే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. భార్య కన్నీటి ప్రార్థన, భార్య రోషము, భార్య పట్టుదల, భార్య పరిశుద్ధత, భర్తలు పరిగెట్టి ఈడ్చుకుంటూ మందిరంలో నిలబడతారు. భార్యకి సరైన భక్తి లేకుండా, భార్యయే దేవునికి లోపడకుండా, భార్యయే దేవుని చిత్తానికి లోపడకుండా అటు ఇటు భక్తి చేస్తే నీ భర్త ఎలా మారుతాడు? నువ్వు సంవత్సరాల తరబడి విశ్వాసురాలువే, చిన్నప్పటి నుంచి విశ్వాసురాలువే, కఠిన దుర్మార్గులు మార్చుకున్న భార్యలు లేరా? భర్తలు కఠిన దుర్మార్గులైతే భార్యలు కన్నీటి చేత భర్తలు మార్చుకోలేదా? నీ భర్త ఎందుకు మారట్లేదు తెలుసా? లోపం 100కి 99.9% నీలోనే ఉంది.